నమస్కారం. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈ వీడియో తెలంగాణ ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్ గురించి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది కరెక్టే. మాధవీలత కొంపెల్ల ఈవిడ ప్రస్థానం గాని, ఈవిడ ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీ క్యాండిడేట్‌గా నిలబడి చేస్తున్న హంగామా మీడియా క్రియేట్ చేస్తున్న హైప్ కానీ, నేషనల్ మీడియాలో ఈమెకు వస్తున్న ఇంపార్టెన్స్ కానీ ఒక రకంగా థ్యాంక్స్ టు సలాలుద్దీన్ ఓవైసీ అండ్ హర్ హార్డ్ వర్క్. బీజేపీ టికెట్ ఇచ్చింది కదా అని ఆమె కూర్చొని ఉండటం లేదు. ఆమె తన శక్తి మేరకు పనిచేస్తున్నారని ఐ కేమ్ టు నో త్రూ ఆఫ్ కోర్స్ ద మీడియా. సో ఈ పరిస్థితుల్లో ఈమె గెలిచినా ఓడినా, ఈ ఎలక్షన్లో గెలిచినా ఓడినా బీజేపీ తరఫున చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ 2029 ఎలక్షన్కి ఈమె చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అవ్వబోతుందా అంటే నాకు అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె షీ వర్క్స్ వెరీ హార్డ్. దట్ మీన్స్ మన తమిళనాడులో అన్నామలై ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రజల్ని ఎమోడ్ చేయగలిగినట్టుగా ఈమె కూడా ప్రజల్ని మమేకం చేయగలదు. ఆమె వేషధారణ కానీ, ఆమె కట్టుబొట్టు కానీ, ఆమెకి యాడెడ్ అట్రాక్షన్స్. ఆమె భాష హిందీలో మాట్లాడగలుగుతుంది, తెలంగాణలో మాట్లాడగలుగుతుంది, తెలుగులో మాట్లాడగలుగుతుంది, ఉర్దూలో మాట్లాడగలుగుతుంది. ఇన్ని రకాలుగా ఉండి ఈమె అన్ని రకాల ప్రజల్ని తనతో ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో బట్ ఈమె పట్టుదల చూస్తే ఈమె తెలంగాణ రాష్ట్రం నలుచెరగల చెడతిరిగి చెడతిరిగి అంటే విస్తృతంగా పర్యటించి, లైక్ మన బండి సంజయ్ లాగా ఇంకొంచెం మోస్ట్ అడ్వాన్స్డ్ వేలో ఆర్ మోస్ట్ సాఫిస్టికేటెడ్ వేలో ప్రజల్ని ఎమోట్ చేసి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉండబోతుంది. అది నా గెస్. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.